Hello friends, welcome back my channel. Friends, CSIR Central Salt and Marine Chemicals Research Institute ఇది భావనగర్ గుజరాత్లో అయితే ఉంది. సిఎస్ఆర్ఐ గురించి నేను చాలా వీడియోల్లో చెప్పాను. సిఎస్ఆర్ఐ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ డిపార్ట్మెంట్ ఇది. ఇందులో 38 ల్యాబ్స్ ఉంటాయి, అంటే 38 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. దాని అండర్లో వచ్చేసి 38 ఇన్స్టిట్యూట్స్ అనొచ్చు, లేదంటే వాటిని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సిసిఎంబి, ఐఐసిటి, ఎన్జిఆర్ఐ అని ఎలా అంటామో సేమ్ అలా ఇప్పుడు ఈ సిఎస్ఎంసిఆర్ఐ అనేది కూడా గుజరాత్ భావనగర్లో అయితే ఉంది. సో ఇందులో అయితే మనకి పర్మనెంట్ పొజిషన్లో పోస్టులు వచ్చాయి. సో ఆ పోస్టులు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా మనం ఈ జాబ్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇది మెయిన్ వెబ్సైట్, ఇది సిఎస్ఐఆర్ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది మెయిన్ వెబ్సైటు. ఇక్కడ మనం చూస్తే సిఎస్ఎంసిఆర్ఐ ఇది డిపార్ట్మెంటు ఆఫీసు నేమ్ ప్లేటు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఆపర్చునిటీస్లో మనకి పర్మనెంట్ పొజిషన్స్ ఇవి. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఈ పోస్టులు అయితే వచ్చాయి మనకి. ఇది అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. వ్యూ డీటెయిల్స్ అంటే టోటల్గా మనం ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 6/3/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. 31/3/2025 వరకు అయితే ఉంది. ఇక ఈ సిఎస్ఎంసిఆర్ఐ గురించి అయితే ఇక్కడ డీటెయిల్గా ఉంది. తర్వాత మనకి పోస్టులు అయితే ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది అన్రిజర్వ్డ్లో. ఏజ్ వచ్చేసి 35 ఏజ్ అయితే ఇచ్చారు. ఇక లెవెల్ అంటే పే లెవెల్ వచ్చేసి ప్రజెంట్ అయితే 7th పే కమిషన్ లెవెల్లో అయితే వస్తుంది. 7th పే కమిషన్లో లెవెల్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఆల్మోస్ట్ 2 lakhs పైన అయితే సాలరీ అయితే ఉంటుంది. ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది, ఇది అన్రిజర్వ్డ్కి ఉంది. ఇది 30 years అయితే ఇచ్చారు. ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా 4 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది. లెవెల్ 4లో ఇస్తారు ఇది 7th పే కమిషన్లో. లెవెల్ 4 అంటే ఆల్మోస్ట్ మీకు 70,000 దాకా సాలరీ వస్తుంది. ఇది 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇది 5 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3, ఓబీసీకి 1, ఎస్టీకి 1 అయితే ఉంది. ఇది లెవెల్ 2 అంటే మీకు 60,000 దాకా వస్తుంది. ఇది 28 ఏజ్ అయితే ఇచ్చారు. సేమ్ ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లు ఇచ్చారు, 2 పోస్టులు ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో 1, ఎస్టీలో 1. ఇక లెవెల్ 2 ఇస్తారు, 28 years అయితే ఉంది దీనికి. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కదా, స్టోర్ అండ్ పర్చేస్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఎస్టీకి 1 ఉంది. లెవెల్ 2 ఇస్తారు, 28 years అయితే ఉంది. ఇక ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ అనేది యాజ్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 5 years, 3 years, 6 years అలా ఉంటుంది. ఇక్కడ మీకు పోస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 80,000 రూపాయలు అంటే 7th పే కమిషను మనకి 80,000 రూపాయలు చేతికి వస్తుంది ఫర్ మంత్, విచ్ ఇన్క్లూడ్ హెచ్ఆర్ఏ, టీఏ యాజ్ అప్లికేబుల్ ఇన్ క్లాస్ వైజ్ సిటీస్ అండ్ డిఏ అప్లికేబుల్. ఇది పోస్టును బట్టి ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. 63,000, 46,000, 35,000 అంటే చేతికి వచ్చేది. బట్ టోటల్ అమౌంట్ కూడా మనం బేసిక్ పే నుంచి లెక్కేసుకోవాలన్నమాట ఇది. ఇక ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు మనకి సెక్యూరిటీ ఆఫీసర్కి ఏజ్ ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారు, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, జేసీఓ, సుబేదార్ ఆర్ హయ్యర్ ర్యాంక్ ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ ర్యాంకు. ఈ ర్యాంకులో ఉన్న వాళ్ళకైతే ఈ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పే స్కేల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. పే స్కేల్ 8,000 నుంచి అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీ ఈ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఈ పే స్కేల్ తీసుకున్న వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇస్తున్నారు. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసి మనకి ఇక్కడ మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ద డిగ్రీ లెవెల్. సో ఇక్కడ ఆర్
నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చారు. మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్. సో దీనికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు స్టెనోగ్రాఫర్ ఐడియా ఉండాలి, లేదంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయినా ఉండాలి. సేమ్ ఈ పోస్టులన్నీ కూడా అలాగే ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి. తర్వాత టైపింగ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది పోస్టును బట్టి. సో టైపింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు ఈ పోస్టులకు ట్రై చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోండి జాగ్రత్తగా. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ టైపింగ్ ప్లీజ్ రిఫర్ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్స్ అని ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే ఎనాక్సిర్ 1 అని ఇచ్చారు, అది చూసుకోవాలి మనం. అదే మిగతా వాటికి వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్కి అయితే ఎనాక్సిర్ 2 అని ఇచ్చారు. అలాగే ఎనాక్సిర్ 3 పోస్టును బట్టి ఎనాక్సిర్ అని ఉన్నాయి. ఎనాక్సిర్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎనాక్సిర్ 2, 1, 2 అని మనం పైన కింద ఉంటాయి, ఇవన్నీ చదువుకోవాలి. ఇది ఇక్కడ ఇచ్చారు 2 అలా. సో బెనిఫిట్స్ ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారన్నమాట. సిఎస్ఆర్ కౌన్సిల్ సర్వీస్లో బెనిఫిట్స్ ఏముంటాయి అని చెప్పేసి ఇచ్చారు. జనరల్గా ఏంటంటే ఎవ్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి డిఏ అని, తర్వాత పెన్షన్ స్కీమ్స్ అని, నెక్స్ట్ అన్ని ఫెసిలిటీస్ అయితే వస్తాయి మనకి, లీవ్స్ కానీ, సో హెచ్ఆర్ఏ కానీ అన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి, అవే ఇక్కడ ఇచ్చారు మనకి. మీరు కూడా చదువుకోవచ్చు. నేను కూడా డీటెయిల్గా మీకు షార్ట్కట్లో డీటెయిల్గా చెప్పేస్తున్నాను నేను. జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ 31 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మనకి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా దీని గురించి ఏమున్నాయో చూద్దాం మనం. హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ సిఎస్ఆర్ సిఎస్ఎం సిఆర్ఐ. ఈ వెబ్సైట్, మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవాలి మన డాక్యుమెంట్స్ అన్ని. ఇక్కడ ఫీ ఇచ్చారు, అమౌంట్ 500 రూపీస్ అయితే ఇచ్చారు, నాన్ రిఫండబుల్. టువర్డ్స్ అప్లికేషన్ ఫీ ఫర్ పోస్ట్ కోడ్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్, ఏదైతే అప్లై చేస్తున్నారో అంటే ఈచ్ పోస్ట్కి అయితే 500 రూపాయలు. మీరు మీ ఎలిజిబిలిటీని బట్టి ఎన్ని పోస్టులైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ తర్వాత ఉమెన్కి వాళ్ళకైతే లేదు ఫీ. తర్వాత మీరు ఇక ఏం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇచ్చారు. డాక్యుమెంట్స్ ఇవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి ఉన్నవే మీరు అప్లోడ్ చేసుకోవాలి. 10th ఇంటర్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్. ఇక హైట్ ఇవన్నీ ఇచ్చారు. కొన్ని జనరల్ కేటగిరీ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఫిజికల్ టెస్ట్ దేనికి ఉంటుంది, మెయిన్ అయితే మీకు సెక్యూరిటీ ఆఫీసర్ ఉంది, దానికోసం అయితే ఇది ఇచ్చారు ఫిజికల్ టెస్ట్. ప్రతి జాబ్కి అయితే ఉండదు, జాబ్ను బట్టి మీకు టెస్ట్ అనేది ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అండ్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ లాంగ్ జంప్ ఇవన్నీ ఉండేది వాళ్ళకి. జనరల్గా ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకైతే టైపింగ్ టెస్ట్ అవి ఉంటాయి. సో ఇందులో పోస్ట్ వస్తే మీకు చాలా బాగుంటుంది, అంటే ఈ సిఎస్ఆర్ అండర్లో. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి జాబు మీరు సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఇది జనరల్గా ఉండే కామన్ డీటెయిల్స్. ఇంకా డీటెయిల్గా ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్లో ఇక్కడ మీకు చూపించే కదా, అప్లై అనే చోట మీరు క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ డేట్ ఇచ్చారు, 31/3/2025 11:59 నైట్ అర్ధరాత్రి వరకు అయితే ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ నుంచి ఇక్కడ చదువుకోండి అంటున్నారు. మళ్ళీ ఒకసారి అయితే ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ప్లస్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకుంటే మనకి ఈమెయిల్కి ఏంటంటే మనకు ఒక ఐడి రావచ్చు, లేదంటే ఓటీపీ రావచ్చు, సంథింగ్ ఏదైనా రావచ్చు. అది వచ్చిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే కన్ఫర్మేషన్ చేసేస్తే నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాం. వన్స్ మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసుకోవడమే. అంటే ఆన్లైన్లో ఫీ కట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. సో డేట్ గుర్తుపెట్టుకోండి, మనకి డేట్ వచ్చేసి 31/3/2025 వరకు అయితే డేట్ ఉంది. సో ఆలస్యం చేయకుండా ఎవరైతే పర్మనెంట్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.